హలో ఆల్, వెల్కమ్ టు విషు వరల్డ్. ఈరోజు వచ్చేసి మనకి ట్రిప్ లాగా వచ్చేసి కోయంబత్తూర్ నుంచి ఊటీ బస్ జర్నీ ఎలా ఉండబోతుందో మీకు చెప్తానండి. ఆహ్, కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుంచి క్యాబ్ బుక్ చేసాము న్యూ బస్ స్టాండ్‌కి. మేము ఇక్కడే హోటల్‌లో స్టే చేసామండి. హోటల్ రాణీస్ ఆపోజిట్ కోయంబత్తూర్ రైల్వే స్టేషన్‌కి ఉంటది. ఆహ్, అకామిడేషన్ వచ్చేసి చాలా బాగుంటదండి. ఇక్కడ హోటల్ రూమ్స్ గానీ, ఫుడ్ గానీ చాలా బాగుంటది. ఇది ఆపోజిట్ మనకి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ జంక్షన్. చూడడానికి చాలా బాగుంది. క్యాబ్ వచ్చేసిందండి. మా బాబు, మా వైఫ్ ఇద్దరు కలిసి క్యాబ్ ఎక్కేసారు. అండ్ మేము కూడా ఎక్కాము. ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ అయితే మేము ఎక్స్‌పెక్ట్ చేసింది కోయంబత్తూర్‌లో ఆహ్, వెదర్ అనేది చాలా కూల్‌గా ఉంటది కావచ్చు అని చెప్పేసి మేము ఏప్రిల్ నెలలో స్టార్ట్ చేసామండి. బట్ వచ్చాక తెలిసిందేంటంటే నార్మల్‌గా చెన్నైలో ఎలా ఉంటదో వెదర్ ఈవెన్ కోయంబత్తూర్‌లో కూడా సేమ్ ఈక్వల్‌గా ఉందండి. చాలా అంటే చాలా హీట్‌గా ఉంది. సో, కార్‌లో వెళ్ళేటప్పుడు కూడా అస్సలు విండోస్ ఓపెన్ చేయకుండా ఏసీ ఆన్ చేసుకొని మరి హ్మ్, స్టార్ట్ అయ్యాము. సో, క్యాబ్ డ్రైవర్‌ని అడిగితే చెప్పాడు, అసలు మీ ఏప్రిల్ మంత్‌లో వస్తే చాలా హీట్‌గా ఉంటదని. మాక్సిమం మే ఆర్ జూన్‌లో వస్తే రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్‌లో చాలా బావుంటదని చెప్పారు. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుంచి మనకి 2 బస్ స్టాండ్స్ ఉంటాయండి. ఒకటొచ్చేసి ఆహ్, ఫస్ట్ బస్ స్టాండ్‌లో నార్మల్ ఓల్డ్ బస్ స్టాండ్‌లో వచ్చేసి మనకి ఊటీ బసెస్ అంటే అరుదుగా కనిపిస్తాయి మనకి. అదే క్యాబ్ డ్రైవర్ చెప్పిందేంటంటే న్యూ బస్ స్టాండ్ నుంచి మనకి కంటిన్యూయస్‌గా ఎవ్రీ 30 మినిట్స్‌కి, ఎవ్రీ 1 అవర్‌కి మనకి కోయంబత్తూర్ నుంచి ఊటీకి బసెస్ అవైలబుల్‌గా ఉంటాయి. ఫ్రమ్ మార్నింగ్ 6:00 నుంచి ఈవినింగ్ వరకి ఉంటాయండి. సో, అదే చెప్పారు క్యాబ్ డ్రైవరు. ఆల్మోస్ట్ ఔట్ సైడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా హీట్‌గా ఉంది. ఎలాగో వచ్చేసాం కదా ఊటీ కోయంబత్తూర్‌కి. సరే ఎలాగో ఊటీ ట్రిప్ చూసినట్టు ఉంటుంది. సరే చూద్దాంలెండి, నెక్స్ట్ టైమ్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఎలాగో చెన్నై నుంచి కోయంబత్తూర్ దగ్గరేగా. కోయంబత్తూర్ నుంచి ఊటీ కూడా దగ్గరే కదా! సో, వచ్చేసాం. ఇదే జంక్షన్ అండి కోయంబత్తూరు. యాక్చువల్లీ అయితే కోయంబత్తూర్ చాలా చిన్నగా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేశాను. చూడడానికైతే చాలా అంటే చాలా బిగ్ సిటీయే. ఈవెన్ ఇక్కడ ఎంఎన్‌సీ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఈవెన్ మా కంపెనీస్ కూడా ఇక్కడ కొంచెం కొన్ని స్టార్ట్ చేశారు. ఇంత హీట్‌లో అయినా, ఇంత వేడిలో అయినా గాని అలా చూస్తూ వెళ్ళిపోతున్నాము. మా విషుబాబు అయితే అసలు ఆహ్, చాలా అంటే చాలా ఎక్సైట్ అయ్యాడండి. ఇక్కడ టైగర్ ఐడల్‌ని చూసి కూడా చాలా ఎక్సైట్ అవుతున్నాడు ఇన్‌సైడ్. చూపిస్తున్నాను కోయంబత్తూర్ ఎలా ఉంటదని. వాడు చిన్నప్పుడు అన్ని ప్లేసెస్ తిరుగుతున్నాడు మాతో పాటే. ఇవన్నీ విషుబాబుకి అన్నీ మెమరబుల్ అండి. అందుకే యాక్చువల్లీ ఛానల్ స్టార్ట్ చేసిన రీజనే విషుబాబు చిన్నప్పటి నుంచెల్లి తన అల్లరి చేష్టలు, ఫన్నీ మూమెంట్స్ ఎలా ఉంటాయో క్యాప్చర్ చేసుకోవడానికి ఆహ్, ఈ యూట్యూబ్ ద్వారా మా పేరెంట్స్ గానీ, మా వైఫ్ పేరెంట్స్ గానీ, మా రిలేటివ్స్ గానీ చూడడానికి ఈజీగా అవైలబుల్‌గా ఉంటదని చెప్పేసి ఇలా క్రియేట్ చేసామండి. చాలా ఫన్నీగా. సార్ నేను ఎక్స్‌పెక్టే చేయలేదు విషుబాబుకి ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి మా విషుబాబు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. అలాగే మేము విశ్వబాబు ఛానల్‌ని సపోర్ట్ చేస్తూ, లైక్ అండ్ షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. ఇకపై నుంచి విశ్వబాబు ఇంకా ఎదుగుతూ ఉంటే డాన్సింగ్ షార్ట్స్ గానీ, డాన్సింగ్ వీడియోస్ గానీ, ఆహ్, విశ్వబాబుకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టమండి. ఆ స్పోర్ట్స్ వీడియోస్ గానీ, తనకి స్విమ్మింగ్ ఇంట్రెస్ట్ చాలా ఉంది. తను ఒకసారి జాయిన్ అయ్యాక స్విమ్మింగ్ ఎలా చేశారు, ఇంకా 4 ½ ఇయర్సే కదా మా బాబుకి. లెట్స్ సీ అండి. ఫ్యూచర్‌లో ఏమవుతాడో, ఎలాంటివి యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడో అలాంటివి. ఇదే అండి న్యూ బస్ స్టాండ్ అయితే వచ్చేసాం మనము. ఆపోజిట్‌గానే ఉంది. బస్ అయితే ఎక్కేసాము. ఆహ్, వెయిట్ చేస్తున్నాం బస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని. విష్ణుబాబు అడుగుతున్నాడు కోయంబత్తూర్ నుంచి ఊటీకి ఎప్పుడు వెళ్తాం అని చెప్పేసి. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. అలాగే వెళుతున్నామండి మేము. స్టార్ట్ అయింది బస్సు. కానీ చాలా అంటే చాలా హెవీగా ఉంది బస్సులో కూడా. అసలు ఎక్స్‌పెక్ట్ చేసాం ఏసీ బసెస్ ఇవన్నీ ఉంటాయి కావచ్చు అని. నార్మల్ జనరల్ బసెస్ ఉన్నాయి. 85 కిలోమీటర్సే కాబట్టి యాక్చువల్లీ నేను 1 ½ అవర్, 2 అవర్స్‌లో వెళ్ళిపోతుంది కావచ్చు. బట్ బస్ డ్రైవర్‌ని అడిగితే చెప్పారు ఆహ్, హిల్స్ ఏరియా కదా! సో, మాక్సిమం 4-5 అవర్స్ టైం పడుతుంది అని చెప్పారు.
లెట్స్ సీ వాటెవర్ వెళ్ళే దారిలో అయితే చూడడానికి చాలా మంచి ప్లేసెస్ ఉంటాయి. నీలగిరి ఘాట్స్ గానీ, ఆ హిల్స్ గానీ, టీ ఎస్టేట్స్ గానీ అవి ఎలా ఉంటాయో హ్మ్. చూడడానికి ఎలా ఉంటాయో మీకు అందరికీ చూపిస్తానండి. ఆపోజిట్‌గా ఏదో మిలిటెంట్ ర్యాలీ జరుగుతుంది. మా విషు బాబు ఎక్సైట్‌గా చూస్తున్నాడు ఏంటది అని చెప్పేసి. లేచి చూస్తా, చూస్తా అంటేనే లేచాడండి. లేచి చూస్తున్నాడు. ఏం జరుగుతుంది డాడీ? ఏం జరుగుతుంది డాడీ అని. మాక్సిమం 10-15 మినిట్స్ టైం తీసుకున్నానండి ఇక్కడ ఈ ర్యాలీకి. సో, బస్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. చూడడానికైతే చాలా బాగానే ఉంది సిటీ వచ్చేసి కోయంబత్తూర్. బట్ కొంచెం ట్రాఫిక్ అయితే రూట్స్ కొంచెం చిన్న చిన్నగా ఉండడం వల్ల ట్రాఫిక్ అనేది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. సో, దానివల్ల బస్ డ్రైవర్ స్లోగానే వెళ్తున్నారు. వాటెవర్ స్లోగా వెళ్ళినా గానీ మంచిదే కదా మనకి. బస్సులో అయితే ఇక్కడ ఉన్న జనాలు మొత్తం బస్ డ్రైవర్‌ని, కండక్టర్‌ని కలిసి సాంగ్స్ పెట్టండి, సాంగ్స్ పెట్టండి అని చెప్పి అడిగేస్తూనే ఉన్నారు కంటిన్యూయస్‌గా. బట్ మార్నింగ్ టైంలో సాంగ్స్ పెట్టడం కుదరదని చెప్పేసి డ్రైవర్ చెప్పారండి. ఎంత చెప్పినా వద్దనుకుంటూ మా విశ్వబాబు అయితే స్ప్రైట్ తాగుతా, తాగుతా, తాగుతా అని బాటిల్‌ని ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం చాలా అంటే చాలా అల్లరి చేస్తున్నాడు. ఇప్పుడే మేట్టుపాలెం బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసామండి. సో, బస్సు వచ్చేసి మేట్టుపాలెం లోపలికి వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ తీసేసుకొని లోపలికెళ్తుంది. లోపలికెళ్ళి మళ్ళీ సేమ్ యూ టర్న్ తీసేసుకొని ఎవరైనా ఆహ్, క్రౌడ్ అయితే చాలా తక్కువనే ఉందండి. ఎందుకంటే బసెస్ ఎవ్రీ 40 మినిట్స్‌కి ఉంటాయి కాబట్టి ఊటికి చాలామంది ఓన్లీ టూర్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే వస్తారు కాబట్టి అంత పెద్ద క్రౌడ్ అయితే ఏం లేదు. బస్ ఇప్పుడే మేట్టుపాలెం నుంచి స్టార్ట్ అయిపోయి నీలగిరి ఘాట్స్ దగ్గరికి వెళ్ళిపోతుందండి. చూడడానికి చాలా ఎక్సైట్‌గా అనిపిస్తుంది. చాలామంది చెప్తున్నారు కంటిన్యూస్‌గా ఒక 60 కిలోమీటర్స్ మొత్తం ట్రావెల్ మొత్తం ఘాట్ హిల్స్‌లోనే జరుగుతదని చెప్పేసారు. ఫస్ట్ అయితే భయమేస్తుంది. ఎందుకంటే ఆహ్, వామిటింగ్ సెన్సేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే బస్సు పైనుంచి వెళ్ళిపోయేటప్పుడు. సో దట్ దానికోసమే మనకి నార్మల్‌గా చిన్నప్పుడు ఆహ్, జింజర్‌తోని వచ్చే ఒక చాక్లెట్స్ ఇస్తారు కదండీ! అల్లం రవ్వ అని చెప్పేసి. అది చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం బస్సులలో వామిటింగ్ సెన్సేషన్ రాకుండా. సో దట్ మా వైఫ్ కూడా తనకి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉంటది. తనని చూస్తే నాకిక్కడ వస్తుంది భయం కోసం ఆ అల్లం రవ్వని తీసేసుకున్నాము. స్టార్ట్ అయిపోయిందండి. నీలగిరి ఘాట్స్ వరకు ఎంట్రన్స్ వరకు వచ్చేసాము. ఇక్కడ మనం ఎప్పుడైతే కోయంబత్తూర్ నుంచి ఊటీకి ప్లాన్ చేస్తామో డెఫినెట్‌గా ప్లాస్టిక్ అనేది మనం యూజ్ చేయొద్దు బస్‌లో. వాళ్ళు బస్ డ్రైవర్స్ అయినా గానీ, కండక్టర్స్ అయినా గానీ ముందే చెప్తారు మనకి. అక్కడ ఫైన్ గూడా ఉంటుందండి. అందుగురించే మనకి ఇక నియర్ ఈ ఆర్చ్ మనకి స్టార్ట్ అవుతుందనగానే చాలామంది ప్లాస్టిక్ బాటిల్స్‌ని కలెక్ట్ చేసుకోవడానికి వస్తారండి. సో, మనం అక్కడ గూడా ఇచ్చేయొచ్చు ప్లాస్టిక్ బాటిల్స్. లైక్ ఏమైనా స్ప్రైట్ గానీ, మాజా గానీ, వాటర్ గానీ ఎలాంటి ప్లాస్టిక్ గూడా మనం యూజ్ చేయొద్దు. సో, మేము ఇక్కడ ఇచ్చేసామండి. మీకు అక్కడ కనిపించే పక్కన ఉన్న ఒక ట్రీస్ చూసారంటే చిన్న చిన్నగా సన్నగా పొడుగా ఉన్న ట్రీస్ కనిపిస్తున్నాయి చూడండి. యాక్చువల్ అవేంటో అని చెప్పి మా వైఫ్ అని అడిగితే మా వైఫ్ చెప్తుంది. మనం పాన్‌లో యూజ్ చేసే బాగం బొక్కలు ఉంటాయి కదా! ఆ ట్రీ ప్లాంట్ అని చెప్పానండి. నేను షాక్ అయ్యాను. ఇంత చిన్నగా ఉంటదని చెప్పి. చూడండి అగో ఇలా ఉన్నాయో. మీ మీ దాంట్లో ఎవరైనా ఈ ప్లాంట్స్‌ని చూస్తుంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా ఎక్సైట్‌గా అనిపించింది. ఇప్పుడే నీలగిరి ఘాట్స్ అనేది మనం ఇప్పుడే ఎంట్రన్స్ స్టార్ట్ చేసామండి. నీలగిరి ఫారెస్ట్ అనేది. చూడడానికైతే చాలా గ్రీనిష్‌గా సూపర్బ్‌గా ఉందండి. డ్రైవర్ చెప్పారు ఇక్కడ కొంచెం ఒక 15 మినిట్స్ ఆపుతారని. లైక్ లంచ్ అయినా గానీ, ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ అయినా గానీ, వాష్‌రూమ్స్ యూజ్ చేసుకోవడం గానీ ఇక్కడ ఆపేస్తారండి. నీలగిరి ఘాట్స్ దగ్గరనే ఒక 10-15 మినిట్స్ అక్కడ బస్సు చూపిస్తుంది కదా! అక్కడ ఆ ప్లేస్‌లో ఆపేస్తారు. ఒక 10-15 మినిట్స్ స్టాప్ అయ్యాక బస్సు స్టార్ట్ అయితుంది. చూసారు కదండీ చెట్లు ఎంత బాగున్నాయో చూడడానికి. బట్ నాకొక డౌట్ అండి. ఇలాంటి చెట్ల మీద అంత పైకి బాగం బొక్కలు మనకొస్తుంటే వాళ్ళు ఎలా దాన్ని కట్ చేస్తారో నాకు డౌట్ వచ్చింది. బస్ డ్రైవర్ అయితే స్టాప్ చేశారు. దిగనేసారు. బస్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. చూడడానికి చాలా ఎక్సైట్‌గానే ఉంది. స్టార్ట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇదే పోస్ట్ అండి. నీలగిరి ఎంట్రన్స్‌కి చెక్ పోస్ట్ లాంటిది. ఇక్కడ ఆల్మోస్ట్ సపోజ్ బస్‌లో వస్తాం కాబట్టి ఎలాంటి చెకింగ్స్ ఉండేవి కాదు. బట్ అదే కార్‌లో గానీ,
బైక్‌లో గానీ, మన ప్రైవేట్ వెహికల్స్‌లో గానీ, మన ఓన్ వెహికల్స్‌లో గానీ వచ్చినప్పుడు చెకింగ్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి. సో, బీ కేర్‌ఫుల్. ఎలాంటి ప్లాస్టిక్ మాత్రం యూజ్ చేయొద్దండి. ప్లాస్టిక్ యూజ్ చేస్తే డెఫినిట్‌గా ఫైన్ అనేది వాళ్ళు వేస్తారట. సో, నెక్స్ట్ టైమ్ మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం ప్లీజ్ అవాయిడ్ ప్లాస్టిక్స్ అండి. స్టార్ట్ అయిందండి. ఇప్పుడే ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. చాలా అంటే చాలా ఎక్సైట్ అవుతున్నాడు మా విశ్వబాబు. చిన్నప్పుడే మా విశ్వబాబు ఫుల్ టూర్ ప్లాన్స్ చేస్తున్నాడండి కోయంబత్తూరు. నిన్ననే యాక్చువల్లీ కోయంబత్తూరుకి వచ్చాము. కోయంబత్తూర్‌లో వచ్చేసి అప్పటికే మార్నింగ్ ఆఫ్టర్‌నూన్ 2 అయిందండి. సో, 2 అయ్యేసరికి మేము ఫస్ట్ ఈషాకి ప్లాన్ చేసాము. హోటల్ రాణిలో స్టే చేసేసి అన్నీ లగేజ్ అన్నీ అక్కడ పెట్టేసేసి కొంచెం ఫ్రెషప్ అయ్యి లంచ్ చేసేసి క్యాబ్ బుక్ చేసేసుకుంటే క్యాబ్ డ్రైవర్ చెప్పారు ఇప్పుడు వెళ్తే బాగానే ఉంటదండి. బట్ లీజర్ షో జరగడానికి చాలా టైం పడుతుంది. నైట్ 7:00 స్టార్ట్ చేస్తారని చెప్పారు. సో దట్ మేమేం చేసామంటే సరే ఓకే మరదమలై టెంపుల్‌కి వెళ్ళేసి అక్కడ దేవుడిని దర్శనం చేసేసుకొని ఒకసారి లైట్‌గా చిన్నగా టెంపుల్ బ్లాక్ చేసేసి మళ్ళీ రిటర్న్ ఈవినింగ్ ఒక 6:00కి ఈషా టెంపుల్‌కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసేసుకున్నామండి. నార్మల్‌గా ఈషా టెంపుల్‌కి ₹500 చార్జ్ చేశారు డ్రైవరు. టోటల్ 800 ఇస్తే 2 ప్లేసెస్ తీసుకెళ్ళి చూపిసేసి డ్రాప్ చేస్తా అని చెప్పారండి. సో, చాలా అంటే చాలా బాగుందండి మరుదమలై టెంపుల్. అక్కడ ప్రసాదమైనా గానీ, టెంపుల్ దర్శనమైనా గానీ సూపర్‌గా ఉంది. నాకైతే సేమ్ పళనిని చూసినట్టే ఫీల్ అనిపించింది. ఈషా టెంపుల్‌కెళ్ళేసి లేజర్ షో చూసాము. విశ్వబాబు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. ఆ శివుని లేజర్ షో చూస్తుంటే మై మై గాడ్ ఫుల్ గూస్ బంప్స్ అండి. మళ్ళీ ఎప్పుడొస్తామో తెలీదు. బట్ ఎనీవే చూసామండి. ఫుల్ ఫారెస్ట్ అండి నీలగిరి. చాలా పెద్ద ఫారెస్ట్ ఇది. కానీ బస్ డ్రైవర్ మాత్రం చాలా నీట్‌గా తీసుకెళ్తున్నారు స్లోగా. ఆ మలుపుల దగ్గరైనా గానీ. ఇంకొక 1 అవర్‌లో మేము కూనూరు రీచ్ అవుతామండి. సో, కూనూరులో కూడా మనం చూడడానికి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఆ కూనూరులో యాక్చువల్లీ వెళ్ళే దారిలోనే దిగేసి వెళ్దాం అనుకున్నామండి. కానీ బస్ డ్రైవర్ చెప్పారు చాలా ట్రాఫిక్ ఉంటది. మీకు నైట్ అవుతే ప్రాబ్లమ్ అవుతది. ఎలాంటి వెహికల్స్ అవైలబుల్‌గా ఉండవు అని చెప్పేసి. సరే వెళ్ళేటప్పుడు చూద్దాం అనుకుంటే అది మాక్సిమం అక్కడి నుంచి ఒక 10-15 కిలోమీటర్స్ లోపలికుంటాయండి. లాంబ్స్ రాక్ అని ఒకటి, ఆ తర్వాత డాల్ఫిన్ నోస్ అని, టీ ఎస్టేట్స్ అని చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పేసానండి. అది కూనూరు మనకి బస్ జంక్షన్ రైల్వే జంక్షన్ దగ్గర నుంచి మనకి టాయ్ ట్రైన్ ఇలా కొంచెం వెళ్తుందని చెప్పేసి చెప్తున్నారు. చూద్దామండి. మనకి దారిలో టాయ్ ట్రైన్ కనిపిస్తే మాత్రం మా విశ్వబాబుకి చూపిస్తాను. చాలా ఎక్సైట్ అవుతాడు. చా వెళ్ళే దారిలో మనకి చిన్న వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తాయని చెప్పారండి. దానికోసం చూస్తున్నాము. ఇక్కడైతే ఒక వాటర్ ఫాల్స్ ఏదో చిన్నగా ఉందని అనిపిస్తుంది. చూద్దాం కనిపిస్తే సో హ్యాపీ. బస్ టర్నింగ్స్ అయితే చాలా సూపర్‌గా ఉందండి టర్నింగ్ అవుతుంటే. నాకైతే సేమ్ తిరుపతి నుంచి తిరుమలకి వెళ్తే ఎలా అనిపిస్తుందో లైక్ ఫీల్ అవుతామో ఎగ్జాక్ట్‌గా అలాగే ఫీల్ అవుతుందండి. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది చూడ్డానికి. సేమ్ తిరుమల ఫీలింగ్ అవుతుందండి. తిరుమల ఘాట్స్ మీద మనం ఎలా వెళ్తామో అలా ఫీల్ అవుతాం మనము. బట్ కోయంబత్తూర్‌లో మనకి అంత హీట్ జనరేట్ చేసినా గానీ, అంత హీట్‌గా ఉన్నా గానీ, వన్స్ నీలగిరి ఘాట్స్ నుంచి మనం స్టార్ట్ చేస్తుంటే ఆ కూల్ అనేది మనకు తెలుస్తుంది. మీరైతే ఈ వెదర్‌ని, ఈ ప్లేసెస్‌ని, ఈ ఫారెస్ట్‌ని అయితే చూసి ఎంజాయ్ చేయండండి. మీకు చూపిస్తాను. ఎక్కడెక్కడ వాటర్ ఫాల్స్ కనిపిస్తాయో, ఆ టర్నింగ్స్ ఎలా ఉంటాయో. రోడ్ అయితే చాలా అంటే చాలా చిన్నగా ఉందండి. ఆపోజిట్ ఇక్కడ కొంచెం బాగుంది. బట్ కూనూరు దగ్గర మాత్రం కొంచెం చిన్నగా ఉంటది. అక్కడ ఫుల్ ట్రాఫిక్ అవుతదని చెప్పేసి బస్ డ్రైవర్ చెప్పారు. లెట్స్ సీ అండి. ఆల్మోస్ట్ అయితే 2 అవర్స్ అంది. స్లోగా వెళ్తున్నాడు బస్. ఎందుకంటే ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి. ఇవన్నీ కొంచెం కనిపిస్తున్నాయి కదా అని చూడండి. ఎంత ఎంజాయ్ చేయండండి. వావ్! మొత్తం టీ ఎస్టేట్స్ ఎలా అంత బాగున్నాయో చూసారా? అందునుంచే దీనికి ఆహ్, క్వీన్ హిల్స్ ఆఫ్ ఇండియా అని అంటారటండి. చూడడానికి ఎంత బాగున్నాయో చూడండి. వావ్! మైండ్ బ్లోయింగ్ అండి. మైండ్ బ్లోయింగ్. మీరు ఎంజాయ్ చేయండి. మీరు చూస్తున్న మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం కదా! చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఎంత బాగుంటదో. ఇక్కడైతే ఉందండి లా ఆఫ్ ఫాల్స్ అదేదో ఉందట అండి. చూద్దాం మనకి ఎక్కడ కనిపిస్తాయో. లెట్స్ సీ మనకు కనిపిస్తదో లేదో చూద్దాం. అరే! చూడండి స్టార్ట్ అయిందండి. వావ్! చిన్నగా ఎంత బాగుందో వాటర్ ఫాల్స్.
ఇంకా లోపలికి వెళ్తే మనకు కనిపిస్తుందండి. ఈవెన్ ఇక్కడ చూడండి మనకి టీ ఎస్టేట్స్ ఎంత చాలా బాగున్నాయో. ఈ టీ ఎస్టేట్స్‌లో వచ్చేసి మనకి అలో చేయరట. ఇవన్నీ వచ్చేసి ప్రైవేట్ టీ ఎస్టేట్స్. మనకు ఊటీకి వెళ్ళాక, కూనూరుకి వెళ్ళాక అక్కడ సెపరేట్‌గా మనము టికెట్ తీసేసుకొని చూసే టీ ఎస్టేట్స్ ఉంటాయట. వాటిలో మాత్రం అలో చేస్తారు. బట్ లీవ్స్ మాత్రం మనం కట్ చేయొద్దండి. వాటిని టచ్ చేయొద్దు. చూడండి ఎలా కనిపిస్తున్నాయో టీ ఎస్టేట్స్. సూపర్బ్ అండి. సూపర్బ్. మనకి వెళ్ళే దారిలోనే ఇంకొక 30 మినిట్స్‌లో మనకి కూనూరు వస్తుంది. మనకి కూనూరు వచ్చాక నేను చెప్తానండి. అప్పటి వరకు మీరు దీన్ని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక 2, 3 మినిట్స్‌లో మనం కోనేరుకి రీచ్ అవుతామని చెప్పేసి డ్రైవర్ చెప్పారండి. కనిపిస్తుంది కదా! యాక్చువల్లీ మనకి రోడ్లకి డివైడర్స్ ఎప్పుడైనా చూసాం. మరి ఇక్కడ ఇరువైపులా రైట్ సైడ్ చూసుకోండండి. మొత్తం ఆ డివైడర్స్ టైప్‌లో మొత్తం ట్రీస్‌ని పెట్టారు. ఈ చెట్లయితే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. మనకి చూడడానికి చూసారా? రీచ్డ్ కోనూరు అండి. ఇంకా ట్రాఫిక్ అయితే మాక్సిమం ఒక 15-20 ఒక్కోసారి 1 అవర్ కూడా టైం పడుతుందట ఈ ప్లేస్‌లో. ఎందుకంటే రోడ్ విడ్త్ వచ్చి చాలా చిన్నగా ఉంటదట. అండ్ పెద్ద పెద్ద వెహికల్స్ మనకి ఒకటే వన్ వే రూట్ కాబట్టి మనకొచ్చే ప్లేసెస్‌లో వెళ్ళే దారిలో కార్లు, వచ్చే దారిలో లారీస్ గానీ, బసెస్ గానీ, వేరే కార్లు గానీ వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి.
సో, ట్రాఫిక్ అయితే మాక్సిమం ఒక 30 మినిట్స్ అయితే పడుతుందని చెప్పారు డ్రైవరు. యాక్చువల్ అయితే కోయంబత్తూర్ నుంచి బైక్‌లో రావడానికి ప్లాన్ చేసాం మేము. కానీ ఈ ఎండ వల్ల, ఈ హీట్ వల్ల అయితే ఆహ్, విషు బాబు ఉన్నాడు కాబట్టి కొంచెం కష్టం అనిపిచ్చేది. లైక్ నేను, మా వైఫ్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా ఇద్దరం బైక్ మీదే వచ్చేవాళ్ళం. సో, నెక్స్ట్ టైమ్ ప్లాన్ చేస్తామండి. అది కూడా ఎప్పుడు ప్లాన్ చేస్తామంటే వింటర్‌లో ప్లాన్ చేస్తాం. మనం ఎప్పుడైనా గానీ ఇలాంటి ప్లేసెస్‌కి మనం ప్లాన్ చేస్తామంటే డిసెంబర్ నుంచెల్లి మార్చ్ వరకు మాత్రమే ప్లాన్ చేసుకోవాలండి. చెన్నైలో గానీ, తమిళనాడులో గానీ, తమిళనాడు చుట్టుపక్కల ఏ మెయిన్ ప్లేసెస్, టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయో డిసెంబర్ నుంచి మార్చ్ లోపలనే మనం ప్లాన్ చేసుకోవాలి. కాపోతే మా విషు బాబుకి హాలిడేస్ వచ్చాయి కాబట్టి రీసెంట్‌గానే ఎల్‌కేజీ ఫినిష్ అయిపోయింది. సో దట్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇక టూర్ ప్లాన్ చేసేసాము. స్లోగా మూవ్ అవుతున్నాయి వెహికల్స్ అయితే. పర్లేదులెండి. ఎలాగో కూనూరు వచ్చాం కదా! ఇంకొక 40 మినిట్స్‌లో మనం ఊటీకి రీచ్ అవ్వబోతాము. లంచ్ అయితే ఏం చేయలేదండి. ఎందుకంటే హిల్స్ ప్లేస్ లైక్ ట్రావెల్ జర్నీ కదా! సో, చిన్నగా ఫ్రూట్స్ అలా తీసేసుకున్నాము. డ్రింక్స్ తీసేసుకున్నాము. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో అండి. ఇగో ఇక్కడే చూసారా మీరు రైట్ సైడ్‌లో మీకు ఒక ట్రాక్ కనిపిస్తుందా? ఇక్కడ మనకి టాయ్ ట్రైన్ అనేది వచ్చేదండి. మనకు రైట్ సైడ్ ఆపోజిట్‌లోనే కనిపిస్తుంది. కూనూరు జంక్షన్ కనిపిస్తుంది. రైల్వే జంక్షన్ కనిపిస్తుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు కనిపించట్లేదు. బట్ కూనూరు మాత్రం ఎక్సలెంట్‌గా ఉందండి. ఇగో చూడండి. వావ్! టాయ్ ట్రైన్ వస్తుంది కదా! చూడండి, చూడండి. కనిపిస్తుంది నాకైతే. మా విషు బాబు అయితే ఎక్సైట్ అవుతున్నాడు. అడుగుతున్నాడు తీసుకెళ్ళి నిల్చోబెట్టాను. నిల్చొని చూస్తున్నాడు చూడండి. సూపర్ అంటే సూపర్ ఉందండి. యాక్చువల్లీ ఇది మనము మేటుపాలెం నుంచి బుక్ చేసుకోవచ్చండి టాయ్ ట్రైన్‌ని ఊటీకి వెళ్ళడానికి. బట్ చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది మనకి. చూసాం మేము యాక్చువల్లీ కోయంబత్తూర్ ఉన్నప్పుడే ట్రైన్ బుక్ చేయాలని చూసాము. బట్ మాకున్న టైం ఓన్లీ 3 డేసే జర్నీ కాబట్టి దీంట్లోనే ఒక 5-6 అవర్స్ వేస్ట్ అయిపోతుందని చెప్పేసి మేము బస్‌లో ప్రిఫర్ చేసాము. బట్ నెక్స్ట్ టైం మాత్రం డెఫినిట్‌గా అయితే మా బాబుని విషు బాబుని దీంట్లో తీసుకెళ్ళాలి. చూసారా వెళ్ళిపోయింది. డిసప్పాయింటెడ్ బట్ వాటెవర్ విషు బాబు సో ఎక్సైటెడ్. ఇప్పుడే బస్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుందండి. ఇంకా అయితే లంచ్ ఏం చేయలేదు. బట్ ఈ ఎక్సైట్‌మెంట్‌లో అసలు ఆకలి కూడా వేయట్లేదు. మా విషు బాబు అయితే మార్నింగ్ జస్ట్ చిప్స్ మాత్రమే తిన్నాడు. ఇప్పటివరకు ఏం తినలేదు. సో, అక్కడికి రీచ్ అయ్యాక మా హోటల్ పక్కనే బిఎన్ టూరిస్ట్ హోమ్ అని చెప్పేసి మేము ఆన్‌లైన్‌లో బుక్ చేసామండి. రివ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చాలామంది చెప్పారు బిఎన్ టూరిస్ట్ హోమ్‌లో ప్లీజెంట్‌గా ఉంటది. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు వేరే హోటల్స్ లాగా. అండ్ నీట్‌గా ఉంటాయని చెప్పారండి. సో, అలాగే మెయిన్ రోడ్‌లో మెయిన్ జంక్షన్‌లో ఉంటదని చెప్పారు. బిఎన్ టూరిస్ట్ హోమ్ నుంచే మనం ఆటో ప్రిఫర్ చేసినా కూడా అక్కడి నుంచి వెళ్ళే చాలా టూరిస్ట్ ప్లేసెస్ కూడా నియర్ బై ఉంటాయని చెప్పారు. ఈవెన్ మనకి 1 ఆర్ 2 కిలోమీటర్స్ నియర్ బై ఆ బిఎన్ టూరిస్ట్ హోమ్‌కి 1.5 కిలోమీటర్స్ దగ్గర మనకి బస్ స్టాండ్ కూడా ఉంటుంది. ఈవెన్ రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరే అండి అక్కడ. మెయిన్ అయితే బిఎన్ టూరిస్ట్ హోమ్ నుంచి అయితే లేక్ అయితే చాలా అంటే చాలా దగ్గరండి. ఊటీ లేక్. చూపిస్తాను చూడండి. కనిపిస్తుందా మీకు ఆ రైల్వే ట్రాక్ ఎలా ఉందో? ఇది మనకు టాయ్ ట్రైన్ నుంచి మనము జర్నీ చేస్తుండండి. మనకు టోటల్‌గా కూనూరు ప్లేసెస్ గానీ, ఊటీ ప్లేసెస్ గానీ ఫుల్ కవర్ అవుతాయి. చాలా బాగుంటాయి. బట్ వి మిస్డ్ ఇట్. నెక్స్ట్ టైమ్ చూసుకుందాం. మా విషు బాబు ఇక్కడ ఉండే ట్రాఫిక్ వల్ల చాలా అంటే చాలా ఇరిటేట్ అవుతున్నాడు. అయ్య బాబోయ్! ఇంకెప్పుడు వెళ్తారని చెప్పేసి. లెట్స్ సీ అండి. చూద్దాం. ఎలాగో ఎగ్జైట్‌లో ఉన్నాం కదా! చలో ఇప్పుడే బస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వస్తూనే ఉన్నాయి వెహికల్స్ అయితే. అంతలోపు మన కూనూరులో లైట్‌గా ఏమేమి ఉన్నాయో చూద్దామండి. బస్ నుంచి చూపిస్తాను మీకు. మా విషు బాబు అయితే పిచ్చోడు అవుతున్నాడు. అసలేంటి ఇంకా బస్సు వెళ్ళట్లేదు మాక్సిమం 40 మినిట్స్ అయిందండి. జస్ట్ ఓన్లీ ఈ ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికే ఒక్కోసారి డ్రైవర్ చెప్తున్నారు. ఒక్కోసారి 1 అవర్, 2 అవర్స్ కూడా టైం పట్టే ఛాన్సెస్ ఉంటదట. లెట్స్ సీ చూద్దాం. వెయిట్ ఫర్ ఇంకో 15 మినిట్స్‌లో క్లియర్ అవుతుందని చెప్పారు. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మెల్లిమెల్లిగా. స్టార్ట్ చేశానమ్మా. ఫీల్ హ్యాపీ. నౌ గోయింగ్ టు ఊటీ. చూడండి కనిపిస్తుందా మీకు రైల్వే జంక్షన్ ఇప్పుడే లైట్‌గా చూపిస్తాను వీడియోలో. బస్సు స్టార్ట్ అయిపోయింది. విషు బాబు హ్యాపీ. ఐయామ్ ఆల్సో వెరీ హ్యాపీ. వన్ వే కాబట్టి రావడం వెళ్ళడం కష్టం కానీ పక్కన ఉన్న రైట్ సైడ్ ట్రీస్ చూడండి ఎంత చాలా బాగున్నాయో. అవే డివైడర్స్ లాగా అనిపిస్తాయి నాకైతే. బట్ గ్రేట్ అండి. చాలా అంటే చాలా నీట్‌గా ఉంది కూనూరు.
కనిపిస్తుంది కదా! ఇక్కడ కూడా చాలా టీ ఎస్టేట్స్ ఉంటాయట చూడడానికి. లెట్స్ సీ వన్స్ ఊటీ రీచ్ అయ్యాక అక్కడ ఈరోజు ఏం టూరిస్ట్ ప్లేసెస్ చూడాలో చూసేసి, ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ప్లాన్ చేసుకోవాలి కూనూర్ అండి. మా విశ్వబాబు అయితే చాలా అంటే చాలా ఇరిటేట్ అవుతున్నాడు. చూడండి కూనూర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. చాలా బాగుంది చూడడానికి కూడా కూనూర్ కూడా. వావ్! కాకపోతే ఇక్కడ వీళ్ళ కల్టివేషన్స్ గానీ, వీళ్ళ ప్లాంటేషన్ గానీ, వీళ్ళ నీట్‌నెస్ గానీ చాలా బావుందండి. ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. కూనూర్ దాటిపోతుంది. ఇదంతా కూనూర్ ప్లేసెస్ అండి. మనకి ఇక్కడ నుంచి రఫ్‌లీ కూనూర్ ప్లేసెస్ నుంచి ఒక 10-12 కిలోమీటర్స్ వచ్చేసి మనకి ఇంకో టూరిస్ట్ ప్లేసెస్. చెప్పాను కదండీ! లాంప్స్ పార్క్ అని చెప్పేసి, డాల్ఫిన్ నోస్ అని చెప్పేసి కూనూర్ బోర్డ్ వెళ్ళిపోయింది చూసారా? మనకి దూరం నుంచి కూడా చూడండి. హిల్స్ పైన కూడా చాలా ఎత్తు పైన నుంచి కూడా మనకు హౌసెస్ బిల్డ్ చేసేసి ఉన్నారు. చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఎక్సలెంట్ అండి. సూపర్బ్ ఉంది. ఇక్కడ వీళ్ళ ఎడ్యుకేషన్ కూడా చాలా బావుంటదని చెప్పేసి అంటున్నారు చాలామంది. ఊటీ స్కూల్స్‌లో అయితే ఇక్కడ యాక్చువల్లీ నా ప్లాన్ అదే అండి. విశ్వబాబు కొంచెం పెద్దయ్యాడంటే మాక్సిమం అక్కడనే ఊటీ స్కూల్స్‌లో చేర్పిద్దాం అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను. వీళ్ళ ఎడ్యుకేషన్ బావుంటదని చెప్పేసి అంటున్నారు. లెట్స్ సీ చూద్దాం ఫ్యూచర్‌లో విశ్వబాబు ఎక్కడ చదువుతాడో, ఏం చేస్తాడో అని చెప్పేసి. మీకు అది కూడా వ్లాగ్స్ పెడతాను ఫ్యూచర్‌లో. మీరు ఇంకా మా విశ్వబాబుని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే తన యాక్టివిటీస్, తన డాన్సెస్ గానీ, తనకు సంబంధించిన ఎలాంటి ఫన్నీ వీడియోస్ గానీ అనేది నేను షేర్ చేస్తూనే ఉంటానండి. మీ సపోర్ట్ ఇలాగే మా విశ్వబాబు ఛానల్ పైన ఆదరణ చూపిస్తా అని చెప్పేసి కోరుకుంటున్నానండి. బస్ అయితే స్టార్ట్ అయిందండి. మనకి ఇక్కడ నుంచి రఫ్‌లీ ఒక 20-30 మినిట్స్ టైం పడుతుంది ఊటీ చేరడానికి. సో, ఇలానే చూస్తూ ఉండండండి. మీకు ఇలా మంచి మంచి ప్లేసెస్ దారిలో వెళ్తుంటే ఎలా ఉంటాయో మీకు కవర్ చేసి చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. చూసారా అండి ఊటీ ఎలా ఉందో? ఓహ్ మై గాడ్! సూపర్బ్ అంటే సూపర్బ్ అండి. ఇంకొక 2 మినిట్స్ వచ్చేసాం ఊటీ. రీచ్డ్. కనిపిస్తుందా అండి? ఇదే డౌన్ టౌన్ అంటారండి. ఇక్కడ నుంచి మనకి ఊటీ అనేది స్టార్ట్ అయింది. రఫ్‌లీ 2 కిలోమీటర్స్ మనకి 2 కిలోమీటర్స్ వచ్చేసి మా బిఎన్ టూరిస్ట్ హోమ్ ఉంటదండి. జంక్షన్ దగ్గరనే లెఫ్ట్ సైడ్‌లో తీసేసుకోవాలి. యాక్చువల్లీ మధ్యలో దిగుదాం అని చెప్పేసి ప్లాన్ చేసాము. బట్ ఊటీ అనేది మాకు కూడా తెలీదు కదండీ! చూద్దాం చూడండి. ఓహ్ మై గాడ్! చూడండి టీ ఎస్టేట్స్ ఎలా ఉన్నాయో. సూపర్బ్ అంటే సూపర్బ్ అండి. వీళ్ళ కల్టివేషన్ మాత్రం ఎక్సలెంట్ అండి.
చాలా అంటే చాలా మెచ్చుకోవాలి. చూసారా ఊటీ ఎలా ఉందో? మీరు కూడా తప్పక చూడండండి. ఊటీకి వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్‌గా డిసెంబర్ నుంచి మార్చ్ వరకైతే ప్లాన్ చేసుకోండి. మాలాగా ఏప్రిల్‌లో వచ్చి తప్పు చేయకండి. చూసారా అండి ఎలా ఉన్నాయో ఊటీలో హౌసెస్ గానీ, టీ ఎస్టేట్స్ గానీ, నిజంగా అండి. యాక్చువల్ అయితే ఇలాంటి ప్లేసెస్‌లో మనకైతే ఒక రిటైర్మెంట్ అయిపోయాక ఒక ఏజ్ వచ్చాక మాత్రం ఇలాంటి ప్లేసెస్‌లో మాత్రం సెటిల్ అవ్వాలి. ఊటీ అయితే మనం చేరుకున్నామండి. సో, వెళ్ళి లంచ్ చేసేసి ఆహ్, ఆటో అన్నా లేకుంటే క్యాబ్ అయినా చూసేసుకొని ప్లాన్ చేసుకోవాలండి. ఇక్కడ ఈరోజు చూసే ప్లేసెస్ ఏమైనా ఉంటాయో. బట్ ఊటీ మొత్తం సూపర్బ్ అండి. సూపర్బ్. హైలైట్ ఏంటంటే చూడడానికి మీరు చూడండి ఎంత ఎండగా ఉందో. కాకపోతే ఊటీ అంత చల్లగా ఉందండి. ఎలా ఉంటదంటే ఇప్పుడు సపోజ్ మనం ఎండలో ఒక 24 పెట్టుకొని ఏసీలో ఎలా ఉంటామో అలా ఉందండి చల్లగా. బట్ ఈ ఎండనే చాలా ఇరిటేట్‌గా ఉందండి. అదే బైక్ మీద వచ్చుంటే మాత్రం వామ్మో! చచ్చేవాళ్ళం కావచ్చు. బట్ వాటెవర్ వెళ్ళి క్యాబ్ అయినా గానీ, లేకపోతే ఆటో అయినా గానీ చూస్ చేసేసుకొని ఫస్ట్ అయితే లేక్‌కి వెళ్తాము. లేక్‌కి వెళ్ళొచ్చాక తర్వాత టైం ఉంటే ఇంక మిగతా ప్లేసెస్ లేకుంటే రేపు మార్నింగ్ అండి. ఎలాగో 4 డేస్ ప్లాన్ చేసేసుకున్నాం గదా! లెట్స్ సీ అండి. వెళ్ళాక లగేజ్ అక్కడ పెట్టేసి, లంచ్ చేసేసి చూడండి వచ్చేసాము. ఇదేనండి బిఎన్ టూరిస్ట్ హోము. వచ్చేసాము. లగేజ్ పెట్టేసామండి. సూపర్బ్ అంటే సూపర్బ్‌గా ఉంది. అలాగే చిన్న బ్యాగ్ ఏసేసుకొని ఇక డ్రెస్ చేంజ్ చేసేసుకొని నేను మా వైఫ్ వచ్చేసి ఇక హోటల్ ప్రీతి అని పక్కన చెప్పాను కదండీ టోటల్ వెజిటేరియన్. సూపర్బ్ అంటే సూపర్బ్ అండి ఫుడ్ అనేది చాలామంది చెప్పారు. ఇక్కడ మేము స్టార్ట్ చేసాం. మా విషు బాబుకి నూడిల్స్, వెజ్ నూడిల్స్, మా వైఫ్‌కొచ్చి వెజ్ బిర్యానీ, నాకొచ్చేసి చపాతీ అండి. వీళ్ళ కాస్ట్ అనేది బాగానే చార్జ్ చేసినా గానీ, బట్ టేస్ట్ మాత్రం సూపర్బ్ అంటే సూపర్బ్ అండి. మీరొస్తే మాత్రం డెఫినిట్‌గా ప్రీతిలో ట్రై చేయండి. ఎప్పటికి మనం తినే బిర్యానీ కాకపోయినా గానీ, అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్‌కి వచ్చినప్పుడు కొంచెం నీట్ ఫుడ్, కొంచెం హెల్తీ ఫుడ్ తినండి. ఎందుకంటే మీరు ఎలాగో టూరిస్ట్ ప్లేసెస్ తిరుగుతారు కాబట్టి, స్టమక్ అప్సెట్ కాకుండా చూసేసుకోండి. మా విషు బాబు ఫుడ్‌నైతే చాలా ఎంజాయ్ చేసేస్తున్నాడు. సో, తినేసేసి ఆటో స్టాండ్‌కెళ్ళేసి, మెయిన్ జంక్షన్‌కెళ్ళేసేసి, ఒక ఆటో బుక్ చేసేసుకొని ఫస్ట్ లేక్‌కెళ్ళాలండి. ఆహ్, తినేసాక చెప్తానండి. బాయ్. లంచ్ అయిపోయిందండి. చాలా ఎంజాయ్ చేసాం ఫుడ్‌ని. యాక్చువల్లీ అయితే నిద్రొస్తుంది. ఆటో స్టాండ్‌కైతే వచ్చేసాము. చూడండి ఎలా ఉందో ఊటీ జంక్షన్. చాలా అంటే చాలా నీట్‌గా ఉందండి ఊటీ. దీనికి అసలు ఇంకో పేరొచ్చేసి ఉదగమండలం అట. ఈవెన్ రైల్వే స్టేషన్‌లో కూడా ఉదగమండలం అని చెప్పేసి ఉంటదండి. మన స్టేషన్‌లో మనం టికెట్స్ బుక్ చేసాము లైక్ అక్కడ మనకు చూస్తే తెలిసిపోతుంది. వెయిట్ చేస్తున్నాము. ఆటో వాళ్ళని అడిగామండి. ప్రైజెస్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ చెప్తున్నారు. బట్ వీళ్ళకి పర్టిక్యులర్ ఒక ప్రైస్ ఉంటదటండి. ₹170 అంటే ఒక్కొక్క లొకేషన్ వెళ్ళడానికి. సో, మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళేసి వచ్చేసి ఆటోకి వేసి వేరే ప్లేసెస్ చూడాలండి. అయిపోయిందండి ఊటీ ట్రిప్. ఊటీ ట్రిప్ చూసారు కదండీ! చూసి ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.